ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకు ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క జనాంగమా, ఈరోజు ఒక కన్నీటి గాథను మీకు వివరించి చెప్పి క్రైస్తవ సమాజం అంతా కూడా అలాంటి స్థితి కొరకు ప్రార్థన చేద్దామని ఏకీభవించి మనందరం ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. దేవుని యొక్క జనాంగమా, అదేమనగా హైదరాబాదు గ్రామం నుండి నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఎప్పుడంటే ఏప్రిల్ నెల 28వ తారీఖున నాకు ఒక సహోదరి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న సంగతిని నాకు వివరంగా చెప్పారు. అసలు ఆ సంగతి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. కాసేపు నాకు అసలు మాట రాలేదు. అదేంటండి పాస్టమ్ గారు అని అంటే, ఆ సంగతి అలాంటిది. మరి ఎందుకనంటే ఆ సంగతి విన్నప్పుడు గుండె తరుక్కుపోయింది. నాకు అసలు ఎంత బాధ వేసిందంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారా? ఇంత ఘోరంగా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ ఇంత అన్యాయస్తులు, పైగా ఎవరంటే ఆడపిల్లల గురించి ఆమె వేదన తెలియచేసి చెప్పారండి. సహోదరులు గమనించాలి, దేవుని జనాంగమా, అందరు ఆడపిల్లలు ఒకలా ఉండరు. ఆడపిల్లల గురించి ఆమె ఒక్కొక్క సంగతి మాట్లాడుతుంటే దేవుని జనాంగమా అసలు బిత్తరిపోయినమాట. అంత మనస్సాక్షి లేని వాళ్ళు ఉంటారా? అంత ఘోరాతి ఘోరమైన మరి ఆడతత్వం కలిగిన వారు ఉంటారా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ సంగతి మీతో వివరించి మీ అందరూ యావత్ క్రైస్తవ ప్రపంచము ప్రార్థన కావాలమ్మా. నాకు మీ యొక్క ప్రార్థన కావాలమ్మా. ఆ కుటుంబాల కొరకు, ఆ బిడ్డల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలమ్మా అని ఆ తల్లి కోరిందండి. ఆ తల్లి వేదనండి మీరు కూడా వినండి. మీరు కూడా ఒకసారి విని ఎంత ఆశ్చర్యపోయే సంగతిలో మీరు వింటే, మీరెవ్వరైనా ఒకవేళ ఆ స్థితిలో ఉంటే గనక ప్రార్థన మాత్రం చేయకుండా ఉండనండి. అంతటి విషాదు కదా. ఒకసారి వినండి. ఇప్పుడు యవ్వనస్తులు బాగా ఈ లవ్ అని ట్రాపింగ్ లో పడుతున్నారు. అవునమ్మా. ఈ ట్రాపింగ్ అంటే నేను ఫస్ట్ లో నిజంగా నాకు ఆడపిల్లల మీద చాలా మంచి, అంటే నాకు 2 కొడుకులమ్మా. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మగపిల్లలే ఏదో చేస్తున్నారు అని ఎక్కువగా నేను ఈ వీళ్ళ వల్లే ఆడపిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టు కూడా నేను ప్రార్థన చేసుకునేదాన్ని, చేసేవాళ్ళం మా టీం అంతా. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, మా దృష్టిలో పడిన చాలా వరకు ఒక 10 కుటుంబాల వరకు వాళ్ళు సఫర్ అయ్యింది. వాళ్ళు నాకు చెప్పిందమ్మా, నేను మీకెందుకు మీ దృష్టికి తెస్తున్నానంటే, మీ వాయిస్ మీరు వీడియో ద్వారా ఇది 10 మందికి వెళ్తుంది. ఇది కనీసం కొంతమంది అయినా ప్రేరేపించబడి ప్రార్థన చేస్తే కొంతమందినైనా మనం కాపాడుకుంటాము అన్న ఉద్దేశంతో చెప్తున్నానమ్మా. చెప్పండి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనమ్మా, ఆడపిల్లలు మంచి ఫ్యామిలీసే ఉంటాయి. వాళ్ళకి తల్లిదండ్రులు ఫైనాన్షియల్ గా మంచిగానే ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మగపిల్లల్ని ట్రాప్ చేసి జస్ట్ ఫర్ మనీ అన్నమాట. అంటే వాళ్ళు ఫీజులు కట్టించుకోవడం కోసం, వాళ్ళ పర్సనల్ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇట్లా మగపిల్లల్ని వీళ్ళు లవ్ అనే పేరుతో ట్రాప్ చేయటం. వీళ్ళేమో మగపిల్లల్ని ఆడపిల్లలే ట్రాప్ చేస్తున్నారమ్మా. అయితే ఇప్పటి వరకు మనం అనుకున్నది వేరు, మగపిల్లలు ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మగపిల్లల్ని ఆడపిల్లలు ట్రాప్ చేసి కేవలం డబ్బు పర్పస్ అన్నమాట. అంటే ఏదో ఇంట్లో ఇబ్బందులు గడిపించుకోవటం కోసమా, వాళ్ళు ఫీజులు కట్టించుకోవడం కోసమా, వాళ్ళ పర్సనల్ అంతా
ఎట్లా అంటే 2-3 ఏళ్ళు ఆ అబ్బాయిని పిచ్చోళ్ళలాగా దాని చుట్టూ తిప్పించుకోవడం. సాధారణంగా మగపిల్లలు సెన్సిటివ్ కదమ్మా, వాళ్ళు ప్రేమ అంటే నిజమే అనుకుని ఆ అమ్మాయిని పూర్తిగా నమ్మడం, తన కోసం చాలా చెయ్యడం ఇవన్నీ చేసేస్తున్నారు. తర్వాత మంచిగా ఏం చేస్తున్నారంటే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళ చదువులు అన్నీ అయిపోయాక మంచిగా ప్రాపర్టీ ఉన్నోడు, మంచిగా డబ్బు బాగా ఎంప్లాయ్ అయ్యి ఉండి, జాబ్ ఉండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి పెళ్లి చేసుకొని వీళ్ళకి గుడ్ బై చెప్ప వెళ్ళిపోతుంటే వీళ్ళు తర్వాత సైకోల్ లాగా మారిపోయే వాళ్ళు కొంతమంది, అది తట్టుకోలేక సున్నితమైన మనస్సులు ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేయటం. ఇక మగపిల్లలు అట్లా ఎందుకో కాకుండా వాళ్ళ భవిష్యత్తులో అయోమయం అయిపోతున్నాయమ్మా. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇక్కడ హైదరాబాద్ లో బాగా 95% ఆడపిల్లలు ఇట్లా నడుస్తున్నారమ్మా. ఇది అంటే మనకి ఆంధ్ర సైడ్ అసలు ఇట్లాంటిది ఎప్పుడు మనం గమనించలేదు, అసలు కదలలేదండి సిస్టర్ గారు. ఆడపిల్లలే మగపిల్లల చేతిలో మోసపోయిన సందర్భాలు మనకి అయితే తెలుసు. జరిగి 100లో 10 మంది ఇట్లా ఆడపిల్లలే ఇబ్బంది చేస్తారు. అదే కానీ ఇక్కడ హైదరాబాద్ లో అమ్మా ఇది నాకు చాలా షాక్ అన్నమాట. అసలు ఇట్లా ఉంటారా? ఇది అంటే మళ్ళీ చూస్తామా ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మళ్ళీ మంచిగా సెటిల్డ్ అన్నమాట. కొంతమంది పోనీ ఏదో బేదరికేలో ఉన్నారు, వాళ్ళ అవసరాల కోసం చేశారు అంటే అది వేరే సంగతి. మరి ఫైనాన్షియల్ గా బాగుండి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటేనంట, అది మా ఎంక్వైరీలో మేము తెలుసుకున్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పుషప్ ఇచ్చి ఆడపిల్లలకి చూడండి, తల్లిదండ్రులు కూడా పుషప్ ఇచ్చి అంటే ఎట్లా ఉంది పాపం, అంటే సుధమ గుమ్మెర్ర మించిపోయినట్టు ఉంది నాకైతే. ఆ తల్లిదండ్రులే ఆడపిల్లల్ని మీరు ఇట్లా చేసుకోండి అని ప్రేరేపించి వాళ్ళు అంటే మరి వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకోవాలనా, లేదంటే మరి అమ్మాయికి మంచి కట్నం పెడితే మనకు మంచి వరుడు వస్తాడు, మనం వేస్ట్ గా డబ్బులు కట్ చేయడం అని ఏమనుకుంటారో తెలీదు. అలా ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు కూడా ఉండటం, ఇది మా దృష్టి వరకు ఎలా వచ్చిందంటే అందులో ఆల్రెడీ ఇరుక్కుపోయిన మగపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నామని తర్వాత వాళ్ళు ఇట్లా సైకలాజికల్ గా డిఫెక్ట్ అయిపోతారు కదమ్మా ఒకేసారి. ఈ పిచ్చి వాళ్ళు అయిపోయి అటు చదువు లేక ఇటు జాబ్ లేక లైఫ్ లో సెటిల్మెంట్ లేక ఏం చేయాలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంతమంది ఇట్లా ఇది పరిస్థితి ఇలా నడుస్తుంది అన్నది. అయితే అమ్మా కొంచెం ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని మీరు కనీసం అంటే ఎట్లా మీరు మీ వాయిస్ వింటుంటాను కదా, వీడియోస్ చూస్తానమ్మా, చాలా చక్కగా ఎవరికి మొన్న అజయ్ బాబు గారికి కూడా మీరు మంచి సూచనలు ఇచ్చారు. చాలా చక్కగా సున్నితంగా తగలేనట్టుగా మంచిగా ఒక సహోదరి లాగా నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఒక తమ్ముడికి ఎట్లా సంజాయిస్తారో అట్లాగా మీరు దయించి ఇది ఒక వీడియో చేయండి అమ్మా. ఎందుకంటే మగపిల్లలు వాళ్ళ లైఫ్లు స్పాయిల్ అయిపోతున్నాయి. అంటే మేము ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాము, ఈ అసలు లవ్ అఫైర్స్ అని వద్దు ప్రభా, అసలు ఈ వివాహాలు అనేవి మీ చిత్త ప్రకారం జరగాలి కదప్ప, అసలు ఈ లవ్ మ్యారేజ్ వద్దు. కానీ ఇది జరిగే ప్రాసెస్ ని పబ్లిక్ లోకి అంటే కనీసం మన క్రిస్టియన్ సహోదరులు ఎవరైనా మీ వీడియో చూసేవాళ్ళు కనీసం కొంతమంది అయినా ఇంకా ప్రేయర్ అధికంగా చేస్తారు. అందులో ఇరుక్కుపోయినటువంటి ఆ మగపిల్లలు వాళ్ళ భవిష్యత్తు అన్యాయంగా అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక సహోదరి ఇప్పుడు ఇష్యూ నాకు తీసుకొచ్చింది ఏంటంటే ఆమె కష్టపడి పెంచుకుందమ్మా బిడ్డని, కొడుకుని. తను పాపం భర్త లేడు, కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వారు సెపరేట్ అయిపోయారు. ఏదో చాలా మంచి బిడ్డ ఆ బిడ్డ, తన కుమారుడు మంచి విశ్వాసమ్మ, మంచి ప్రార్థనాపరుడు. నా కళ్ళతో నేను చూశాను ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డని నేను చూశాను. మంచి ప్రార్థనాపరుడు, అసలు తల్లి గీత గీస్తే ఇట్లా దాటి వెళ్ళరు, సినిమాలు చూడరు, ఏమి ఇంకా వెళ్తే చర్చికి వెళ్ళడం లేదంటే ఆ ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకోవడం. ఇలాంటి బిడ్డని మరి ఎట్లా ట్రాప్ చేసిందో ఒక ఆడపిల్ల చేసిందమ్మా. చేసేసి వాడిప్పుడు డిగ్రీలో ఎంటర్ అయ్యాడు. వాడు డిగ్రీలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే వాళ్ళు ఈ మధ్య రీసెంట్ గా ఇల్లు మారారులేండి, ఆ ఇంటి పక్కనే ఉంటారంట ఫ్యామిలీ, వాళ్ళు హిందూస్.
ఇవి ఇవి వీడు పక్క క్రిస్టియన్, వీళ్ళమ్మ ప్రేయరు, వీడు ప్రేయరు, అంతా ఈ మొత్తం దేవుడి మీద ఆధారపడ్డ కుటుంబం. అది ఎట్లా పడ్డాడో మరి, పసాయించిందా, ఏం చేశాడో అసలు కంటి చూపుతో కూడా ఆడపిల్లల్ని చూడలేనటువంటి నైజం అన్నమాట. అట్లాంటిది పడేసి ఇప్పుడు ఆ తల్లి గోడ ఏంటంటే, నాకు రోజు కొంతసార్లు ఫోన్ చేసి, సిస్టర్ వాళ్ళు చూస్తూ నేను బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, నాకు వద్దు ఇంక ఈ లైఫ్ అంటుంది. నేను ఏం చేయాలా? ప్రార్థన అంటే చేయగలం కానీ ఇప్పుడు ఒకరోజు సంజాయిస్తాం, 2 రోజులు, ఇంకంతకన్నా మనం ఏం చేయలేం కదమ్మా. అదే అయితే ఇప్పుడు సిచ్యువేషన్, ఆ తల్లి బాధ ఏంటంటేనమ్మా, ఇప్పుడు వాడు ఆ అమ్మాయి లవ్ లో పడింది, అది కేవలం ఏం చేస్తుందంటే వీడిని ఎట్లా మోటివేట్ చేసిందంటే ఆ కాలేజ్కి వెళ్ళకుండా చేసేసి ర్యాపిడ్కి వెళ్ళమని ప్రేరేపిస్తే వాళ్ళ నాన్న బండిచ్చి పంపిస్తుందంట. వీడు ర్యాపిడ్ తిరిగి ఎండనక కొండనక డబ్బులు తెచ్చి దానికి పెట్టుబడి పెట్టడం అంట. కాలేజ్కి వెళ్ళవేంట్రా, ఇంత కష్టపడి ఫీజులు కడుతుంది వాళ్ళ అమ్మ అంటుంటే, అసలు వాళ్ళ అమ్మతో 6 నెలలు ఇప్పుడు సంవత్సరం అవుతుందంట మాట్లాడడం మానేశారంట సిస్టర్. హైరన్ని పక్కన పెడితే ప్రార్థన మానేశారంట. మెయిన్ ప్రార్థనకు దూరం అయిపోయాడు సిస్టర్. చర్చికి కూడా నాతో రావట్లేదు, మరి వాడు వెళ్తున్నాడో లేదో తెలియదు, వెళ్తున్నాను అంటున్నాడు. ఇది ఎంతవరకు తీసుకెళ్ళిపోద్దో సాతాను. మనకేంటంటే లూసిఫర్ గడు పక్కనే ఉంటాడు కదమ్మా, ఎక్కడ మనం దొరికితే పట్టుకుందామని చూస్తాడు వాడు. ఇప్పుడు ఆ సిస్టర్ బాధ ఏంటంటే, సిస్టర్ వాడు దేవుడికి దూరం అయిపోయాడు. సరే నాతో మాట్లాడలేదు, ఇదంతా నేను పక్కన పెట్టేస్తాను, దేవుడికి దూరం అయిపోయాడు. ప్రార్థన చేసే బిడ్డ ప్రార్థన చేసుకోవట్లేదు, మందిరానికి వెళ్ళే బిడ్డ మందిరానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇది ఆసరాగా తీసుకుని లూసిఫర్ వాడిని ఎన్ని విధాలుగా దెబ్బలు కొడుతుందో నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు భయం వేసి వస్తుంది. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇల్లు మార్చడం అంటే మారుస్తుంది, కానీ వాడు ఆల్రెడీ ఫోన్ చూసుకొనివ్వడంట, ఫోన్ టచ్ చేయనివ్వడంట. అసలు ఫోన్ చూడలేని పిల్లడు పొద్దాక ఫోన్లోనే ఉంటున్నాడంట. అన్నీ మార్చేసారంట, ఫింగర్ ప్రింట్లు మార్చేసి, పాస్వర్డ్లు మార్చేసి, వాళ్ళ అమ్మకి తెలియకుండా. ఏమంటే ఫ్రెండ్స్ నేను చాటింగ్ చేస్తున్నాను అంటాడంట. అయితే ఇది సిచ్యువేషన్స్ ఇంత చాలా దారుణంగా ఉందమ్మా హైదరాబాద్లో. ఆడపిల్లలు అంటే మనం దీన్ని చాలా సెన్సిటివ్ టాపిక్ గా తీసుకెళ్లాలి కాబట్టి, ఇది అంటే తనకు తెలిసిన వాళ్ళు కొన్ని కుటుంబాల గురించి కూడా నాకు చెప్పింది, గత కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని. అయితే మీరు కొంచెం మీ వాయిస్ నమ్మా, ఎందుకంటే మగపిల్లలకు మోటివేషన్స్ ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, చదువులు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకే ఉందమ్మా, ఆడపిల్లలు మంచి సంబంధం వస్తుంది, హాయ్ అని చెప్పి బాయ్ అని చెప్పేస్తున్నారు, మంచిగా సెటిల్ చేసుకుంటున్నారు, లైఫ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సమాజం సింపతి కూడా ఆడపిల్లకే ఉంటుంది తప్ప మగపిల్లడికి ఉండదు. నిన్న ఎవడరా తిరగమన్నాడు దాని చుట్టూ పిచ్చోళ్ళని చెప్పి అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వాడినే తిడుతున్నారు. అందుకని కొద్దిగా మోటివేషన్ ఇవ్వండి సిస్టర్. మీరు కొంచెం వీడియో చేయండి. ఇది చాలా అసలు ఏ విధంగా మీరు చెప్పాలో మీకు దైవ జ్ఞానం తెలుసు, మీరు ఎట్లా చెప్తారో కొంచెం ఈ వాయిస్ ని మాత్రం పోనివ్వండి. అలాగే మన ప్రియ సహోదరులకు అందరికీ ఒక వాయిస్ ఇవ్వండి, ప్రార్థనలో పెట్టమనండి అమ్మా యవ్వనస్తులు. ఎందుకు మెయిన్ ఏంటంటే విశ్వాసుల బిడ్డల్ని, ప్రార్థనా పరుల బిడ్డల్ని అవిశ్వాసులుగా మార్చడానికి. ఎంత భయభక్తులతో పెంచుకున్న బిడ్డ ఇలా చేజారుతాడు, ఇంత త్వరగా దేవుడిలో నుంచి దూరం అవుతాడని నేను ఊహించలేదు అన్నది ఆమె బాధ. సిస్టర్ ఒక మాట, ఇప్పుడు మీ కాల్ రికార్డింగ్ పెట్టి చేయొచ్చా వీడియో? నేను చెయ్యండి, ఏం కాదు, తప్పేం లేదు. అంటే మీ పర్మిషన్ అడగాలి కదా అని. తప్పలేదు. ఎందుకంటే నీకు రకరకాలుగా వస్తూ ఉంటాయి కదండి కాల్స్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది వాస్తవం. ఇప్పుడు ఇలాంటివి సిచ్యువేషన్స్ ఏంటంటే మళ్ళీ మీరు వీడియో చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంతే కదా. సో మీరు మీ కాల్ రికార్డ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటది. మీరు ఎప్పుడైనా మీరు నా పేరు ఫీడ్ చేసుకోండి. అంటే నేను ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, మేము సఫర్ అవుతున్నాం ఇక్కడ. అయితే చాలా మంది నాకు తెలిసిన సహోదరులు రిక్వెస్ట్ మేరకు మేము పెడతాం అన్నమాట ఇవంతా. నేను ఒక విషయం ఏంటంటే తల్లి, చెప్పండి. ఎవరు చేసినా రికార్డింగ్ చేస్తాను. అయితే వాళ్ళు పర్మిషన్ లేకుండా నేను కాల్ రికార్డింగ్ పెట్టి నేను వీడియో చేయను. ఒకవేళ మీరు అమ్మా నేను కాల్ రికార్డింగ్ పెట్టకరా, మామూలుగా మీరు వీడియో చేయండి అన్నా నేను చేస్తానమ్మా మీకోసం. అయితే మీరు ఇట్లా అవతల వాళ్ళు మీతో పంచుకున్న వాళ్ళ యొక్క సమస్యను మీ గొంతు ద్వారా
ఆ, వినిపించారు కాబట్టి మీరు నేను కలిసి సమాధానం చెప్తే కొంచెం బాగుంటది అన్న ఉద్దేశం అంతే. అవును అవును. అయితే ఇది ఇబ్బందికరం ఏం లేదు సిస్టర్, ఎందుకంటే అసలైన మ్యాటర్ అదేనమ్మా. ఇప్పుడు క్రైస్తవులు మన మన బాధ ఏంటంటే మెయిన్ యవ్వనస్తులు దారి తప్పిపోకూడదు, దేవుడి నుంచి దూరం అయిపోకూడదు ఒకటి. రెండోది ఏంటంటే అసలు మన పిల్లల, హిందూ పిల్లల, ముస్లింల ఎవరంటే కానివ్వండి, అసలు ఈ లవ్ అనే కాన్సెప్ట్ లో నుంచి బయటికి తెప్పించాలి యవ్వనస్తుల్ని. ఎందుకంటే దీని వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అది చివరి వరకు ఇప్పుడు దేవుడి చిత్తం కాని వివాహాలు నిలబడు, అది మనం ఇప్పుడు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. పెద్దలు చేసిన పెళ్లిళ్ళే దేవుడి చిత్తం కాలేనప్పుడు అవి ఊడిపోతున్నాయి 3 నెలలకి 4 నెలలకి. అలాంటిది వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఊరికే టైం పాసులు చేస్తూ అనవసరంగా చదువులు పాడు చేసుకొని లైఫ్ పాడు చేసుకొని ఇలా చేసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడమే కాకుండా అనవసరంగా కనీ పెంచిన తల్లిదండ్రులకి కూడా వీరు ఒక బాధ, ఒక పెయినే కదమ్మా జీవితాంతం. చాలా మంచి విన్నారు కదండి. దేవుని యొక్క జనాంగమా, దేవుని ప్రజలారా, ఎంతటి ఘోరాతి ఘోరం. ఎక్కడైనా మగపిల్లలు ఆడపిల్లని అన్యాయం చేసి వదిలేశారంటే అది వినదగ్గ విషయం. ఎందుకంటే ఆడపిల్ల త్వరగా మోసపోద్ది, మగవారు మొరటతనంగా ఉంటారు కాబట్టి మగపిల్లలు తొందరగా మోసం చేసి అవసరం తీరిన తర్వాత వదిలేస్తారనేది మనం ఇప్పటివరకు విన్నాం. మనం ఇప్పటి కూడా ఎక్కువ చూసింది, 100లో 90% చూసింది ఏంటంటే మగపిల్లల విషయంలోనే మనము మోసం చేస్తారు, వీళ్ళు జీవితాలు పాడు చేస్తారు, అన్యాయం చేసి వదిలేస్తారని మనము 90% విన్నాను. నేనైతే 90% విన్నానండి. కానీ 10 మంది కుటుంబాలను, 10 మంది ఆడపిల్లలు ఇంచుమించు ఆ తల్లి దగ్గరికి, విన్నారు కదండి, రికార్డింగ్ విన్నారు కదా మీరు, 10 మంది ఆడపిల్లలు ఆ 10 మంది మగపిల్లల్ని మోసం చేసి ముసుగులో పడవేసి మాయమాటలు చెప్పి నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, నిజంగానే మీతో జీవితాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళ చదువులు మానిపించి వాళ్ళ యొక్క పరిస్థితి అంతటిని మానిపించి వారి దగ్గర డబ్బులు గుంచి వీరి మేకప్ బాక్సుల కోసం, వీరి యొక్క డ్రెస్సుల కోసం, వీరి ఎగ్జామ్స్ ఫీజు కోసం, వీరి పరీక్షల కొరకు ఆ మగపిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఈ యొక్క 10 మంది ఆడపిల్లల గురించి చెప్పినప్పుడు 10 మంది, ఆ తల్లిగారికి తెలిసింది 10 మంది, కానీ ఈ ప్రపంచంలో సకానికి సగం మంది ఆడపిల్లలు ఆ రకంగా తయారయ్యారని ఈ తల్లిగారు అయితే ఇట్లా వీడియో చేసి అందరు ప్రార్థన సహాయం కోరారు, వీడియో చేసి పెట్టమని. నేను అడిగాను, ఆ సహోదరుని అడిగాను, అమ్మా వీడియో చేసి పెట్టాలా, ఈ రికార్డింగ్ పెట్టొచ్చని నేను అనుమతి అడిగే నేను పెట్టాను రికార్డింగ్ కూడా. మీకు ప్రియులారా, ఆ రికార్డింగ్లో కూడా మీరు వినే ఉంటారు. అయితే దేవుని యొక్క ప్రజలారా, ఎంత ఘోరం అంటే ఆడపిల్లలు మగపిల్లల్ని అలా ఆడుకుంటుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంతమంది ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారని నేను విని ఆశ్చర్యపోయాను. అంతకుముందు నాకు ఇంచుమించు 2-3 కంటే ఎక్కువే నాకు చెప్పారు ఈ సంగతులమ్మా, ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది పరిస్థితి, ఆడపిల్లలు మగపిల్లల్ని మోసం చేస్తున్నారమ్మా, ప్రార్థించండి. మా గ్రూపుకి చెప్తే మేమేం చేస్తామంటే మేము రోజు ప్రపంచ ప్రజల కొరకు మేము సాయంత్రము 6 గంటల నుంచి 8:30 వరకు ప్రపంచ ప్రజల కొరకు, ప్రపంచ ప్రజల అవసరతల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం మేము, మా ప్రేయర్ ఈజ్ ఎవర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థన గ్రూప్. అయితే ఇంత కేడి మనస్తత్వం కలిగిన ఆడపిల్లలు, ఇంత మనస్సాక్షి లేకుండా ఏజబేలు మనస్తత్వం కలిగిన ఆడపిల్లలు ఉన్నారని తెలిసి చాలా బాధేస్తుందండి. మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి ఆడపిల్లల కోసం. అందరిని అంట్లా, సహోదరులారా, బిడ్డలారా, అందరిని అనట్లా. అందరు ఆడపిల్లలు అలా ఉండరు. 100కి 10% ఆడపిల్లలు మోసపోతున్నారు ఈ రోజులను బట్టి. ఏంటి, మేకప్ బాక్స్కి ఒకడు, లిప్స్టిక్ ఒకడు, హెయిర్ స్టైల్కి ఒకడు, డ్రెస్ మెయింటెనెన్స్కి ఒకడు, సినిమాకి తీసుకెళ్ళడానికి ఒకడు, పార్క్కి తీసుకెళ్ళడానికి ఒకడు, హోటల్కి తీసుకెళ్ళడానికి ఒకడు, ఎగ్జామ్ ఫీజుకి ఒకడు, రకరకాలైపోయారండి ఆడపిల్లలు.
కొంతమంది తల్లిదండ్రులు గుండె పగలగొట్టుకుని చెప్తా ఉంటారు ఆడపిల్లలకి, ఏమనంటే, మీరు అలా ఉండకండి అమ్మా, మీరు అలా ఉండకండి అమ్మా, అలా బ్రతకూడదమ్మా మనమని తల్లిదండ్రులు కొంతమంది చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్పరండి. ఈ డ్రెస్ ఎక్కడదని అడగరు, ఈ ఫోన్ ఎక్కడదా అని అడగరు, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళామని ఆడపిల్లని ప్రశ్నించరండి కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది మగపిల్లల్ని కూడా అడగరు తల్లిదండ్రులు, కొంతమంది భయం చెప్పుకుంటారండి. అందరినీ నేను అనట్లేదు, అది మీరు గమనించాలి సోదరులారా. ఈ 10 మంది మగపిల్లలని, 10 మంది ఆడపిల్లలు ఇంత ఘోరంగా మోసం, ఈ 10 మంది విషయమే మనకు తెలిసింది. ఇంక ఎన్నున్నాయి ఈ ప్రపంచంలో, ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నేను చెల్లి తమ్ముడికి ఒకటే చెప్తున్నాను, ప్రేమ అనే ముసుగులోకి వెళ్ళిపోకు తమ్ముడు, చెల్లి నువ్వు కూడా. ఎందుకనంటే ప్రేమ 3 రకాలు ఉంటుంది. ఏమీ ఆశించకుండా ప్రేమించేదే. నీ దగ్గర ఏమీ లేకపోయినా, అందచందం లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, నిన్నుగా ప్రేమించేదే అది నిజమైన ప్రేమ. అది దేవుని నుండి వస్తే తప్ప ఒక మనిషి నిన్ను ప్రేమించలేడు. అది గుర్తుపెట్టుకో ముందు, అది గుర్తుపెట్టుకో. 2వ రకం, నీ బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేమిస్తాడు ఒకడు. నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్ మెయింటెనెన్స్, నీ వెనకాలన్న ఇది చూసి ప్రేమిస్తాడు. అందంగా ఉంటే చాలు నా భార్య అనుకుంటాడు కొంతమంది, నా లవర్ అందంగా ఉంటే చాలు అనుకుంటాడు, కానీ అది ఎంత ముప్పు అనేది వాడికి తెలియదు. కొంతమంది అలా యథార్థమైన మనసు, అందమే ఆశిస్తారు, వెనకాల ఉన్న ఆస్తి ఆశించరు. 3వ వాడు ఎలాంటోడంటే, 3వ ఆడపిల్ల కానీ 3వ మగపిల్లోడు కానీ ఎలాంటోడంటే, వెనకాల ఉన్న ఆస్తిని చూసి ప్రేమించానని మోసం చేసి నీకున్నదంతా నాశనం చేసి నీ జీవితాన్ని ఎడారిలో వదిలేస్తే 3వ రకం ప్రేమ. ఈ 3 రకాల ప్రేమ అనే ముసుగులో చెల్లి తమ్ముడు మీరు చెక్కబడొద్దు. ఎందుకనంటే జీవితం ఒకసారి పోతే మరలా రాదమ్మా, మరలా రాదు. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇలాంటి పరిస్థితుల కోసము మీరందరూ ప్రార్థన చేయండి. దయచేసి మీ యొక్క సంఘాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ యొక్క పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. ఆ తల్లి వేదన విన్నారు కదండి, అంత ఘోరమండి ఆడపిల్లలు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఆడపిల్లల కోసం ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, ఒక వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథము ప్రియులారా, 31వ అధ్యాయము 3వ వచనాన్ని, 2వ లైను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం 2వ లైను. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. రాజులను నశింప చేస్తారా ఆడపిల్లలు? అలాంటి ఆడవాళ్ళు ఉన్నారండి, అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. రాజులు 1వ గ్రంథము మనం చూస్తున్నట్లయితే, అహాబు రాజు, ఏజబెల్ ఆ భార్య భర్తలు మనం చూసినప్పుడు, ఏజబెలు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రాజు అహాబు ఎప్పుడైతే ఏజబెలును పెళ్లి చేసుకున్నాడో, అహాబును నాశనం చేయటానికి మార్గం ఏర్పాటు చేసింది ఏజబెల్. ఏజబెలు దయ్యపు ఆత్మ కలిగి నడిపించబడింది, దురాత్మతో నడిపించబడింది, అంధకారంతో నడిపించబడింది, మనస్సాక్షి లేకుండా బ్రతికింది. చూడండి, ఏజబెలు తత్వం మీలో ఉంటే ఆడపిల్లలారా, మీరేం చేస్తున్నారో మీ మనస్సాక్షికి అసలు తెలియదు. క్రైస్తవ బిడ్డలకి చెప్తున్నాను, మిగతా మతస్థుల్లో ఉంటున్న యవనస్తులు కూడా నేను చెప్తున్నాను, దేవుని పేరట నేను తెలియజేస్తున్నాను. నీకు మనస్సాక్షి కావాలంటే చూడు, దేవునితో హత్తుకునున్నప్పుడు ఎవరిని మోసం చేస్తున్నామా, ఎవరిని బాధ పెడుతున్నామా, ఎవరిని ఇబ్బంది పెడుతున్నామా, ఎవరిని వ్యాధునికి గురి చేస్తున్నామా, ఏ కుటుంబాన్ని నాశనం చేస్తున్నామా అనేది నీకు ఆలోచన పడుతుంది. రాజులను నశింపచేయు స్త్రీలంట. శాంసోన్ని దెలీలా నశింపచేసింది. దెలీలాని ఆ ప్రాంతపు వారు మరి డబ్బులకి కుదుర్చుకున్నారు. శాంసోన్ని న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దెలీలా తొడ మీద పడుకోబెట్టుకుని శాంసోన్ని నిద్రపుచ్చింది. దెలీలా లాలన చేసింది. దెలీలా శాంసోన్ని ముసుగులో పడవేసింది. రాజు కదా శాంసోను? అహాబు రాజు కదా? రాజులను నశింపచే స్త్రీ. వాళ్ళిద్దరికంటే మరీ ముఖ్యంగా సొలొమోన్ గారు ఎంత గొప్ప రాజు అండి,
ఎంత గొప్ప రాజు. అందుకే ఈ తల్లి అనుభవంతో చెప్తుంది, రాజులను నశింపచేసే ఆడవాళ్ళు ఉంటారు, కుటుంబాలను కూలగొట్టే ఆడవాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమా అని ఈ వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నది. సొలొమోను రాజు ఎంత జ్ఞానం కలిగిన వాడు. దేవుడే ప్రత్యక్షమైన నీకేం కావాలంటే నాకేది వద్దు, నాకు నువ్వు జ్ఞానం ఇవి, ప్రజలకు న్యాయం చేయాలి. అప్పుడు మనస్సాక్షితో ఉన్నాడు సొలొమోను. అప్పుడు మనస్సాక్షితో ఉన్నాడు. ఇలాంటి స్త్రీలతో స్నేహం చేయలేదు స్నేహితులారా, దేవుని జనాంగమా. ఇలాంటి వారితో స్నేహం లేదు. ఎప్పుడైతే ఇలాంటి వారితో, రాజులను నశింపచే స్త్రీలతో స్నేహం చేశాడు సొలొమోను, మనస్సాక్షి చచ్చిపోయింది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మంచి మనసున్న ఈ యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేస్తారు. అలాంటి స్త్రీలు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. దెబోరా లాంటి వారు, యాయేలు లాంటి వారు, మరి మిరియాం లాంటి వారు, పెర్సిస్ లాంటి వారు, మరియగారు లాంటి వారు, ఎస్తేర్ లాంటి వారు, రుతమ్మ లాంటి వారు ఉన్నారు. స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, బయట కూడా అట్లాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. అందరిని నేను అనట్లేదు ప్రియులారా, కానీ ఆ తల్లి చెప్పిన మాట నేను విన్నప్పుడు ఎంత బాధాకరం అంటే, ఈ సమస్యను మీరు ఎలా తీసుకోవాలంటే మీ బిడ్డల జీవితం పాడైపోయింది అన్నట్టుగా తీసుకొని ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా ఈ ప్రార్థన అవసరత ఏంటో? మీ బిడ్డల జీవితము అమ్మో అనే ప్లేస్లో ఊహించుకుని ప్రార్థన చేయాలి. రాజులను నశింపచేసే స్త్రీలు ఉంటారు. సొలొమోను ఎంత జ్ఞానముకి దిక్కులేదు. ఒక స్త్రీ వలలో చిక్కబడితే, తమ్ముళ్ళు మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివించి మీకోసం ఎంతో కష్టపడి వాళ్ళ ఆశలన్నీ చంపుకుని మిమ్మల్ని కాలేజీలకు పంపిస్తారు, మీ ఫీజుల కోసం అప్పులు చేస్తారు, మీ సౌకర్యం మీ భవిష్యత్తు బాగోవాలని ఎన్నో కలలు కంటారు. అలాంటి వాళ్ళకి మీరు తిరిగిచ్చే గిఫ్ట్ ఇదేనా? కానుకిదేనా? తమ్ముళ్ళు ఆలోచించండి రా. అమ్మాయిలో గుణ లక్షణాలు కనిపెట్టు. నువ్వు అలా కనిపెట్టగలగాలంటే ముందు దేవుని పాదాల దగ్గర కనిపెట్టు. నాకు ఈ భార్య ఎలాంటి లక్షణాలు ఉన్న భార్య కావాలని నువ్వు దేవుణ్ణి అడుగు. ఎలాంటి భర్త కావాలని, ఎలాంటి లక్షణాలు ఉన్న భర్త కావాలని, బోయాజు లాంటి లక్షణాలు కావాలని నువ్వు కనిపెట్టు చెల్లి. దేవుని సన్నిధిలో బోయాజ్ విధవరాలని చూడలేరు. రూతు క్యారెక్టర్ని చూశాడు, రూతు మనస్తత్వాన్ని చూశాడు. విధవరాలని చూడలేదు, అన్యురాలని చూడలేదు. మరి ఏ ఊరో ఏవాడో మనకు తెలియదు, అనవసరమని కూడా చూడలేదు. కానీ బోయాజ్ దేవుని మాటకి, దేవుని ప్లేస్లో, దేవుని స్థానం అందుండి బోయాజ్ రూతుని అర్థం చేసుకున్నాడు. అలాంటి భర్తలు వెతుక్కోవాలి చెల్లి మీరు. రూతమ్మ లాంటి భార్యలు వెతుక్కోవాలి తమ్ముడు మీరు. అంతే తప్ప దేన్ని పడితే దాన్ని నమ్మకండమ్మా. ఆకర్షణ, లోకాకర్షణ, లోకములో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డంబం. మీకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని పాదాల దగ్గర నుండి మీకు వస్తుంది. చెల్లి తమ్ముడు, యవన బిడ్డలారా, యవన పిల్లలారా, అర్థం చేసుకునండి. ఎంత ఘోరమా! ఆ 10 మంది కుటుంబాలు ఏం కావాలి ఇప్పుడు? ఆ పిల్లోడు, అందులో ఒక వ్యక్తి గురించి చెప్పారమ్మా. ఆ పిల్లోడు ఇప్పుడు ఈ రాణి గారు ముసుగులో పడిపోయి, ఈ యేజబేలు రాణి ముసుగులో పడిపోయి, ఆ పిల్ల కోటింగ్ కోసం, ఆ పిల్ల సోకుల కోసం, ఆ పిల్ల సోడారాల కోసం వీడు బండి మీద చదువు సంధ్య మానేసేసి వీడు ఊరంతా తిరిగి డబ్బు సంపాదించి తీసుకొచ్చా చిలక చేతిలో పెడుతున్నాడంట. చిలక చేతిలో చూసారా తమ్ముడు? కొంచెం కూడా జ్ఞానం అనేది మీకు లేకపోతే ఇలాంటి దారుణానికి మీ జీవితాలు గురైపోతాయి. మరి తల్లిదండ్రులు ఏం కావాలి? అప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? తోడబుట్టిన వారు ఏమవ్వాలి? తమ్ముడు, ఈ రోజులు ఎక్కువగా మగపిల్లలు మోసపోతున్నారు. విచిత్రం ఉంది. నా దగ్గరికి చాలా వచ్చాయి ఇలాంటివి. కానీ ఈ తల్లి ఇంత ప్రాధాయపడి, అమ్మ సమాజము, క్రైస్తవ సమాజం ప్రార్థన నాకు కావాలి, మీ ప్రార్థన కావాలమ్మా చెప్పమ్మా అంటే నిజమే కదా అని నేను ముందుకొచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. అర్థం చేసుకోండి చెల్లి తమ్ముడు, పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంగిత జ్ఞానం ఉండదు. వయసు మీద పడినా డబ్బే కావాలి. డబ్బే పిల్లలకు బుద్ధి చెప్పరు. అక్కడ పేకాట ఆడుకొస్తాడు, డబ్బులు ఎక్కడొచ్చాయరా అనరు. తెచ్చావా నాయనా? జేబులో పెట్టేసుకుంటారు. తెచ్చావా నాయనా? నా బంగారమే. ఎక్కడి నుంచి తెచ్చావమ్మా డబ్బులు? తెచ్చేసి బీరువాళ్ళు ఇట్టేస్తుందా అమ్మ కానీ నాన్న కానీ.
బీరువాలు ఎట్టేస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడిచ్చాడు? ఆడు దొంగ చేశాడా? ఎవరినైనా చంపు తీసుకొచ్చాడా? లేకపోతే పేకాటాడా? లేకపోతే బెట్టింగ్ వేసాడా? ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అడగు. నీ కొడుకు నువ్వు అడగు. ఇది కూడా అంతే. ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడగరు ఆడపిల్లని. ఎంత మోడల్గా వేసుకున్నావేంటమ్మా? ఇంకా కొంతమంది తల్లులు ఉంటారండి, కొంతమంది తల్లులు ఉంటారు బెజ్జాలు డ్రెస్సులు వేసుకుంటుంటే, ఇక్కడ హ్యాండ్స్కి వేసుకుంటుంటే, టైట్ పిట్ వేసుకుంటుంటే, సూపర్ ఉంది మామీ, నువ్వు సూపర్ ఉంది మామీ అంట. సూపర్ ఉంది మామీ. ఇంకో 10 మంది నిన్ను చూసి ఆకర్షిస్తారు. ఆ 10 మందిని గుంజుకురా. ఆ 10 మంది మగపిల్లల తల్లిదండ్రులు ఏడ్చినా పర్వాలేదు, నువ్వు నేను బాగుందామని చెప్తుంది ఒక్కొక్కరిత. సిగ్గుండాలి కొంచెమైనా. ఆ డ్రెస్ ఎక్కడదని అడగవా తల్లి నువ్వు నీ కూతుర్ని? ఆ చెప్పులు ఎక్కడే అని అడగవా? ఆ మేకప్ బాక్స్ ఎక్కడుంది? ఎగ్జామ్ ఫీజు మేము కట్టలేదు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చా? అడగవమ్మా నువ్వు? అడగవా? అడగదండి. కొంగేసుకొప్పుతుందండి, కొంగేసుకొప్పుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎంత లేట్ అయిందంటే నీకు? కాలేజ్ ఎన్నింటికి అయింది? కొంతమంది తల్లిదండ్రులు అండి కాలేజీకి ఫోన్ చేయరు. పిల్ల ఇంటికి లేటుగా వస్తుందని అస్సలు ఫోన్ చేసి అడగరు. మా అమ్మాయి రాలేదేంటండి, ఎంత లేటుగా వస్తుంది, ఎంత లేటుగా ఎందుకు వస్తుందండి అని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సిబ్బందిని కానీ ఫోన్ చేసి అడగరండి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత లేట్ అయిందని గోబ మీద పడాపడా పీకితేనండి ఇంకొకసారి అలాంటి మార్గంలోకి వెళ్తా కదండి. అది అడగరండి తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఆడపిల్లని సాయంత్రం కాలేజీ టైం ఆయనకి ఇంటికి రాకపోతే ప్రిన్సిపాల్ గారికి చేస్తారు, అక్కడ ఉన్న టీచర్స్కి చేస్తారు, అక్కడ ఉన్న సార్స్కి చేస్తారు. పోను మా పాప ఇంకా రాలేదండి, లేకపోతే బస్సు డ్రైవర్ గారికి చేస్తారు, మా పాప ఇంకా రాలేదండి, మా పాప ఇంకా రాలేదని చెయ్యరండి. వీళ్ళు ఆ సిల్కిస్ మీద డ్రెస్సులు వేసుకుంటుంది. సూపర్గా ఉన్నావమ్మా అని అలా నాన్న అంటాడు, సూపర్గా ఉన్నావురా అని అలా అమ్మంటది. ఇంకా అదే మారుతుంది. అది మారుతుందా? మారదు. సిల్కిస్ మీద డ్రెస్ వేసుకున్నప్పుడు గోపు మీద కొట్టాలి. సమాజంలో ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇన్ని నాశన కార్యాలు జరుగుతున్నాయి, కామాంధులు తిరుగుతున్నారు సమాజంలో. ఏంటి ఈ డ్రెస్ అని గోపు మీద ఇవ్వవు నువ్వు? నువ్వేమెత్తావులే, నువ్వే ఎక్కడికి వేసుకుంటావు, వెనకాల ఇంతే పెట్టుకుంటావు జాకెట్కి. నువ్వేం చెప్తావు? నీ కూతురికి చెప్తే వింటదా? ఎందుకు చెప్పవు నువ్వు? నీ కూతురు నిన్ను అడుగుతుంది కదా, మరి నువ్వేంటి మమ్మీ ఎంతే నడుము పెట్టుకుని మొత్తం ఈ పంతా కనపడుతుంది మమ్మీ నువ్వు అని అడుగుతుంది. నీ భయం. పెంచు, ఆడపిల్లలను సరిగ్గా పెంచు తల్లిదండ్రులు. అందరిని అన్నట్లు అందరి తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు ఎంతో మరి దైవికంగా పిల్లలను పెంచుకుంటూ దైవికమైన భక్తి మార్గంలోకి నడిపిస్తూ, కొంతమంది తల్లిదండ్రులు వారి ఆశలన్నీ చంపుకున్న పిల్లల్ని సమాజంలో ఒక ప్రయోజకులుగా చేయడానికి ఆశపడుతుంటారు. కొంతమంది ఉన్నారే, కొంతమంది. ఎంత వేసుకుంటావు నువ్వు? మరి ఇంక నువ్వేం అడుగుతావు పిల్లనే? ఎక్కువ అండి. తల్లి వలన ఆడపిల్లలు అంత ఘోరంగా ఆ విషయం తెలిసిందనుకో తల్లికి, ఒకవేళ మరి తండ్రికి చెప్తే కొట్టేస్తాడనే భయం ఉంటది. కాబట్టి గదిలోనికి తీసుకెళ్ళి ఆడపిల్లను గదిలోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, అమ్మా ఈ డ్రెస్ ఎక్కడిది, ఈ ఫోన్ ఎక్కడిది, ఈ మేకప్ బాక్స్ ఎక్కడిది, ఫీజు మేము ఇవ్వలేదు కదా, ఎక్కడికి ఏంటని అడిగి కూర్చోబెట్టి అడిగితే ఆ పిల్ల నీతో చెప్తే నువ్వేం చేయాలో తెలుసా? తల్లి స్థానంలో ఉన్న నువ్వేం చేయాలో తెలుసా? ఈ పని ఇప్పుడు చేసావు, అసలు చేయకూడదు ఎప్పుడని, అసలు ఇప్పుడు చేయటమే పెద్ద తప్పు, ఇంకెప్పుడు చేయకమ్మా, పరుల సొమ్ము పాము వంటిది, అది మనల్ని కాటేస్తుంది, ఎప్పటికైనా కాటేస్తుంది, జీవితాలు నాశనం అయిపోతాయని పిల్లను కూర్చోబెట్టి తల్లి చెప్పుకోవాలి భర్తకు తెలియకుండా. ఎందుకంటే భర్తకు తెలిస్తే నిన్ను కొట్టొచ్చు, నీ కూతురు కొట్టొచ్చు, కాబట్టి చెప్పాలి కూర్చోబెట్టి. ఒక ఫ్రెండ్లా డీల్ చేయాలి పాపతో, ఓ స్నేహితురాలుగా. తల్లి అండి, ఓ స్నేహితురాలుగా. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఒక స్నేహితురాలుగా పిల్లలతో డీల్ చేయాలి. ఎలా ఉండాలంటే నీ కూతురుతో నువ్వు తల్లి లేని వరకు చెప్తున్నాను నేను, మూర్ఖతరం తల్లిలతో, అందరి తల్లిలతో కాదు, మూర్ఖులతో చెప్తున్నాను నేను. ఎలా డీల్ చేయాలంటే పాపని ఎక్కడ ఏది జరిగినా నీ దగ్గరికి వచ్చి చెప్పాలి. ఆ స్థానంలో నువ్వు పిల్ల దగ్గర ఉండాలి. ఉండవు. అది ఎన్ని ఎదవ పనులు చేసి వచ్చినా కూడా నీ ఎంకరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకేం మారుతుంది? అది చివరికి జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికి గడిచిపోతుంది అనుకుంటున్నారేమో మీరు, ఎప్పటికైనా అది మూటలా తయారై ఉంటుంది. ఇప్పుడు ఎవరినైతే మోసం చేసిందో అవతల తల్లిదండ్రులు ఏడుస్తారు. ఆ కన్నీరు ఏం చేస్తుంది? మిమ్మల్ని కొట్టుకొని పోయేటట్టు చేస్తుంది. కాదంటారా?
ఎవడు విత్తింది అది వాడు కోస్తాడు. విత్తినది తప్పనిసరి కొయ్యక తప్పదు. వాక్యంలో ఖచ్చితంగా క్రీస్తు వారు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. అడగవే, కొడుకుని గద్దించవే, కూతుర్ని గద్దించవే. ఎరా ఏంట్రా ఈ అవ్వరం ఏంట్రా, ఈ వాతావరణం ఏంట్రా అని కొడుకుని ప్రశ్నించవే. ఇంత టైం వరకు ఏంట్రా నీకు, ఇంత చిన్న వయసులో త్రాగుడేంట్రా, ఇంత చిన్న వయసులో నీకు ఈ కొంతమంది అండి తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా వినరండి. పాపం చెప్తారండి కొంతమంది తల్లిదండ్రులు, కానీ కొంతమంది చెప్పరు. వాళ్ళ గురించే చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఈ తప్పు ఈ వీడియో చూసినప్పుడు, ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ తప్పు చేసినట్టయితే కనుక దేవుడు మిమ్మల్ని లెక్కలోకి తీసుకుని మిమ్మల్ని ఒకవేళ ఈ రకంగా పాపం తవలకపోయినా మీకు ఇంకొక దారిలో దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని శిక్షిస్తాడు. నీ కూతురు పాడైపోతుంటే, నీ కూతురు ఎదటి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే, నీ కూతురు ఎదటి వాళ్ళ జీవితాలు బుగ్గుపాలు చేస్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావు అనుకో, తల్లి తండ్రి మిమ్మల్ని దేవుడు లెక్కడతాడు. ఒకానొక రోజు ఆ శిక్ష మీరు అనుభవిస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా మారట్లేదా, ఆడపిల్ల మగపిల్లడికి చెప్తున్నాను నేను, మీ జీవితాలలో నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, మీ జీవితాలలో ఆశీర్వాదం కానీ ఉండదు. ఎన్ని జీవితాలు ఎండమావులైపోతున్నాయి, ఎన్ని బ్రతుకులు ఎండమావులైపోతున్నాయి. చెల్లి తమ్ముడు, యవ్వన కాలంలో ఏమీ తెలియదమ్మా, మంచి చెడు తెలీదు. అవతల వాళ్ళకి మనం అన్యాయం చేస్తున్నామా, న్యాయం చేస్తున్నామా తెలియాలంటే దేవుని యొక్క పాదాల దగ్గరనే ఉండాలి. ఉదయం లేసి బైబిల్ చదవదండి. ఇది లవర్ పంపిన లెటర్ చదువుతుంది. ఇది బైబిల్ చదవదండి ఈ పిల్ల. ఉదయం లెగ్గానే అలవాటు ఏంటి, పక్క మీద లెగ్గానే హాయ్ డియర్ గుడ్ మార్నింగ్ డియర్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెడతావు నీ గర్ల్ ఫ్రెండ్ కి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెడతావు నీ బాయ్ ఫ్రెండ్ కి. ఆ గుడ్ మార్నింగ్ ఇచ్చిన యేసయ్యకు, నేను ప్రాణముతో ఉంచిన పరమ తండ్రికి. ఆ గుడ్ మార్నింగ్ ఇచ్చిన యేసయ్యకు, నేను ప్రాణముతో ఉంచిన పరమ తండ్రికి. నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా చెల్లెలా, నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా, నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా తమ్ముడా, నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా. ఇది ఉదయం లెగ్గానే ఈ పిల్ల, వాడు కూడా అంతే. ఉదయం లెగ్గానే నాన్న ఏం పని చేస్తున్నాడు, వ్యవసాయం పని, ఉద్యోగానికి వెళ్ళాడా, అమ్మ ఏం చేస్తుంది, ఇంట్లోకి ఏమైనా ఉన్నాయా లేదా, నేను కాలేజీకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంట, లెగ్గానే టిక్ 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 నొక్కేసేసి గుడ్ మార్నింగ్ డియర్, ఏం చేస్తున్నావురా బంగారం, ఇందిరా నీ తీరు మార్చుకోరా, ఎందమ్మై నీ పద్ధతి మార్చుకోవా, ఇందిరా నీ తీరు మార్చుకోరా, ఎందమ్మై నీ పద్ధతి మార్చుకోవా. ఎప్పుడు రా నా జీవితాన్ని నాశనం చేసేది నువ్వు అన్నట్టు పెడతాడు. యవ్వనస్తులకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం, తల్లిదండ్రుల పరిస్థితి నీకు అర్థం చేసుకోరా, అంతేనా. నీకోసం ఎంత అసలు ఆ తల్లి చూడ వేదన చూడండి ఒకసారి మీరు. మగపిల్లలు మోసం చేయటానికి ఆడపిల్లలకి కొంచెం కూడా సిగ్గు శరము ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఇలా మాట్లాడానని ఏమనుకోద్దు చెల్లి, ఆడ మనస్సు ఎంత మంచిది, మెత్తనిది కదా. అలాంటిది ఏజబేలు తత్వం కలిగిన ఉంటావా. ఏజబేలు ఎంత ఘోరం చేసింది, నీతిమంతుడైన నాబోతుని చంపింది, గొప్ప ప్రవక్తని ఏలియాని చంపడానికి చూసింది, ఏలియా గారిని చంపడానికి చూసింది. ఏజబేలు మనస్తత్వం. నీతిమంతులను చంపుతున్నావేమో నీ ప్రవర్తన ద్వారా చెల్లి, అమాయకులను చంపుతున్నావేమో నీ ప్రవర్తన ద్వారా, నీ ఆకర్షణ ద్వారా, నీ అందం ద్వారా, నీకున్న టాలెంట్ ద్వారా, నీకున్న మోసపు ఆలోచన ద్వారా. అదొక బతుకేనా అడుగుతున్నాను నేను. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా నేను ఆడపిల్లల్ని, మంచి ఆడపిల్లలు నేను అంట్లా, మంచి మగపిల్లల్ని కూడా నేను అంట్లా, మంచి తల్లిదండ్రులు నేను అనట్లా. ఆ కోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పటికైనా మారకపోతే అన్యాయం చేసేవారిని దేవుడు శిక్షించడానికి త్వరగా వస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోనండి. ఈ రోజుకి గడిచిపోద్దురా. నువ్వు చేసిన పాపం లెక్కేసుకోసారి. నువ్వు చేసిన పాపము చెల్లి తమ్ముడు 1 నెల రాదు, 2 నెలలు రాదు, సంవత్సరం రాదు, 10 సంవత్సరాలు రాదు, 20 సంవత్సరాలు రాదు, 30 నువ్వు చనిపోయేలోగా ఏదో ఒక టైంలో నువ్వు అనుభవిస్తావు.
నువ్వే కాదు నీతో ఉన్నవారు కూడా అనుభవిస్తారా?